ఈరోజు లక్కవర గ్రామంలోని జెడ్బీ హై స్కూల్ అయినటువంటి 700 మంది పిల్లలు చదివే స్కూల్లో హెచ్ఎం గారు మేము రబ్బలే కోసామని చెట్టు మొత్తం 5 అడుగుల మొక్క కొంచెం మొత్తం కోయడం జరిగింది. ఇదేంటి సార్ చెట్టు కోయడం ఏంటి, ఇక్కడ ఎవరికి అర్థం లేదు కదా, రబ్బలు కోయవలసిన పని నుండి చెట్టు ఎందుకు కోసారంటే నేను మొదలు తీయలేదు కదా, మొదలు తీస్తే మేము మమ్మల్ని అడగండి, మేము 5 అడుగులు ఎత్తి కోసుకోమని పర్మిషన్ ఇచ్చారు పైనుంచి, మేము అందుగురించి కోసామని చెప్పడం జరిగింది. హెచ్ఎం గారికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు, కానీ అలాగే ఇంకో చెట్టుకి కావాలని సగం రొప్పలు కోసి ఉన్న చెట్టుకి రెండో చెట్టు కోయిపోతే ఆపమని చెప్పి పెట్టండి. ఇంకో చెట్టు రెండో చెట్టుని కావాలని మేము ఆపడం కూడా కాదండి, విరిగిపోయిన రొప్పలు కింద చూపించడం కోసం వాళ్ళు దొంగతనంగా రొప్పలు సగం కోసి విరిగిపోయిన రొప్పల్లో ఫోటోలు తీసి పెట్టారు. ఈరోజు ఇప్పుడు మేము వచ్చి చూస్తే ప్రతి చెట్టుకి రంపంతో గార్డులు పెట్టడం జరిగింది. రంపంతో గార్డులు పెట్టిన దాన్ని కూడా మన హెచ్ఎం గారు చూసుకోలేని పరిస్థితులు ఉన్నారంటే మనం ఈ లక్కవరం హై స్కూల్ని ఎక్కడ తీసుకెళ్దామని అనుకుంటున్నాడు ఆయన మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇరిగిపోయిన రప్పుకి రంపంతో కోసిన రప్పుకి ఇక్కడ హెచ్ఎం గారు కానీ ఇక్కడ ఉన్న విద్యా కమిటీ చైర్మన్ గారు కానీ చూసుకొని అది ఇరిగిందా లేకపోతే రంపంతో కోస్తున్నారు చెట్లు అమ్ముకోవడం కోసం అది మాకు పై అధికారులు తెలియజేయాలని కోరుతున్నాము. రెండోది పొలని ఎప్పుడు ఇలాంటి చెట్లు కోసినా ఇద్దరు రంపలు కోసినా ఇక్కడ ఉన్న వంటశాలకి ఉపయోగించేవాళ్ళు. మేము గతంలో నేను 4 సంవత్సరాలు విద్యా కమిటీ చైర్మన్ చేశాను. ఇక్కడ రబ్బలు కోస్తే రబ్బలు ఎవరికి అమ్మేవాళ్ళం కాదు, ఇక్కడ ఉన్న వంటశాలకు ఉపయోగించేవాళ్ళం మనం. లేదంటే సంక్రాంతి పండుగలోని ఇక్కడ భోగి ఉత్సవాలు చేసేటప్పుడు కూడా ఆ పొలంతోనే మనం ఇక్కడ కార్యక్రమాలు చేసాం. అలాంటిది నేను నిత్యం గారికి మేము చెప్పాం పుల్లలేసి వెళ్ళొద్దండి సార్ అని. ఆ పుల్లను కూడా దగ్గరుండి తరలించి మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేము ఇలాగే చేస్తామనే టైపులోని ఆయన మీ ఇక్కడ వచ్చిన ఈ గ్రామం నుంచి వచ్చిన అన్ని కంపెనీ ఇక్కడ పార్టీ పరంగా రాలేదు, గ్రామ పెద్దల తరఫు నుంచి అందరూ వచ్చారు ఇక్కడికి. ఇక్కడ మేము పార్టీగా రాజకీయం చేయట్లేదు. ఈ ఊరికి కావాల్సిన హై స్కూల్ని మేము కాపాడుకునే బాధ్యత మాకు ఉంది. కాబట్టి డోనర్గా ఇక్కడ ఎంతోమంది పెద్దలు ఎన్నో డోనర్ చేశారు. ఆ డోనర్ చేసిన వాళ్ళు కూడా మన హెచ్ఎం గారు సలహా తీసుకోలేదు. విద్యా కమిటీ నుంచి కానీ ఒక తీర్మానం లేదు. రెండోది విద్యా కమిటీ నుంచి తీర్మానం లేదు కనుక మూడోది ఈయన చేసిన మరీ తప్పు ఏంటంటే విద్యా కమిటీ మీద తోస్తాడు. ఈరోజు ఆయన రబ్బలు కోస్తానని చెప్పేసి మొత్తం చెట్టు కోస్తాడండి మాకు తెలదని చెప్పాను అన్నాడు. ఇంకో బండర మిస్ ఏంటంటే రబ్బలు విరిగిపోయినట్టు ఇక్కడ చూపించారండి మాకు. ఆ చెట్టు గారికి ఈ అడవి శాఖ వాళ్ళు కానీ లేకపోతే దీనికి సంబంధించిన అధికారులు కానీ వచ్చి ఆ చెట్టు రబ్బలు విరిగినాయా లేకపోతే కోసారా అనే దాన్ని కూడా మీరు తెలుసుకొని ఈ ఊరికి ఈ స్కూల్కి న్యాయం చేయవలసిందిగా ఈ గ్రామం తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. ఇందులో ఎటువంటి పార్టీలు కానీ ఎటువంటి లేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని కమ్యూనిటీలు కలిసి ఎలక్షన్ 3 రోజులు మేము పార్టీలుగా పోరాడతాం తప్ప ఎప్పుడు ఏ స్కూల్ డెవలప్మెంట్కి అన్ని పార్టీలు ఇక్కడ సహకరిస్తాయి. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ స్కూల్కి జరిగిన అన్యాయానికి మీ అందరూ కలిసి పైన అధికారులు కూడా స్పందించి దీనికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.